బేగంపేట హరిత ప్లాజాలో ఆషాఢమాస బోనాల జాతర మహోత్సవాలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేశారు మంత్రులు పొన్నం కొండా సురేఖ. సమావేశానికి రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, సిపిలు పాల్గొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో జాతర ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మంత్రులు. గతంలో కంటే ఈసారి బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తామన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు మంత్రులు పొన్నం కొండా సురేఖ. తెలుసుకొని కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి ఆదేశం ఇచ్చి ఎక్కడ లోపాలు లేకుండా అందరికీ కూడా అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా క్షేమంగా వచ్చి వాళ్ళ బోనాలను సమర్పించుకొని మొక్కులు చెల్లించుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళే వరకు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి కోరడం జరిగింది. మహిళలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి బస్సుల సంఖ్య పెంచాలని కోరాము. ప్రతి చోట కూడా పోలీసు యొక్క నిఘా ఉండాలి అని చెప్పి కోరాము. సీసీ కెమెరాలు అడిషనల్గా పెట్టాలని కోరడం జరిగింది. టాయిలెట్స్ కూడా మహిళలకు కానీ జెంట్స్కి కానీ సపరేట్ టాయిలెట్స్ పెట్టి వాటి మెయింటెనెన్స్ కూడా చూడాలని, వాటర్ ఫెసిలిటీ కూడా ఎక్కడ కూడా వాటర్ స్కేర్సిటీ లేకుండా వంటకు కానీ తాగునీరు కానీ లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్లకు కూడా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పాము. ప్రతి చోట హెల్త్ క్యాంప్స్ పెట్టాలని, అంబులెన్సెస్ పెట్టాలని, అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళను కూడా వాళ్ళు క్యాంప్స్ పెట్టుకుంటే వాళ్ళ పేరు మీద పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఏ చిన్న ఇన్సిడెంట్స్ కూడా కాకుండా జాగ్రత్త పడాలి. మరి ఎక్కువగా డీహైడ్రేషన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటర్ సప్లై ఎక్కువగా ఇవ్వాలని చెప్పి వాలంటీర్స్ని ఎక్కువగా మందిని పెట్టాలని చెప్పాము. అదేవిధంగా మహిళా పోలీసు సిబ్బందిని ఎక్కువగా పెట్టి మహిళలు ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళ జాగ్రత్తగా వాళ్ళు దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్ మెయింటైన్ చేయడానికి వాళ్ళను చూసుకోమని చెప్పాము. అదేవిధంగా బ్యారికేడ్స్ ఏదైతే నిర్మాణం జరిగేటప్పుడు పోలీసు శాఖ కనుసన్నల్లో బ్యారికేడ్స్ నిర్మాణం జరగాలి. ఎందుకంటే స్ట్రాంగ్నెస్ అనేది ఉండాలి, లేనప్పుడు తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నగలు వేసుకొచ్చేటువంటి మహిళలను మరి దొంగతనం చేయడానికి కూడా చాలామంది ఈ సమయాల్లో వస్తూ ఉంటారు. వాళ్ళ నగలు అనేటివి కూడా కాపాడాల్సిన బాధ్యత మరి మన పోలీస్ సిబ్బంది మీద ఉంది కాబట్టి వాళ్ళు రిపీటెడ్గా సర్వేలెన్సెస్ ఏవైతే సీసీ కెమెరా ఫుటేజెస్ అబ్జర్వేషన్లో పెట్టుకొని ఎవరైనా అనుమానాస్పదగా తిరిగినట్టయితే వాళ్ళను కస్టడీలోకి తీసుకోమని చెప్పడమే కాకుండా అనౌన్స్మెంట్ రిపీటెడ్గా మైక్లో అనౌన్స్మెంట్స్ కూడా మహిళలకు ఇవ్వమని, నగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంకా అవసరమైతే మనకు వీల్ చైర్స్ కానీ స్ట్రెచ్చర్స్ కానీ ఇట్లాంటివి హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేయడం, లేదు అంటే పక్కన ఉన్నటువంటి హాస్పిటల్స్కి తీసుకుపోవడం, అవన్నీ చేయడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు జరిగే ఉత్సవాలకి అరేంజ్మెంట్స్ అనేటివి చాలా ముఖ్యం. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మేము ఎలక్ట్రిసిటీ కానీ అన్ని హెల్త్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ చేశాము. వాళ్ళు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చెప్పాము. ఏ పండగ 7th రోజు ఉన్న బోనాలకు 5వ తారీఖు లోపల మొత్తం కంప్లీట్ చేయాలి వాళ్ళ అరేంజ్మెంట్స్ అని చెప్పాము. ఆ విధంగా డేట్స్ని బట్టి ఒక 2 రోజుల ముందే వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని, వాళ్లకు మంచినీరు శుద్ధమైన నీరు తాగడానికి ఇవ్వాలని చెప్పి, వంట వండడానికి కూడా అక్కడ ప్రసాదాలు అవి చేయడానికి కూడా మంజీరా వాటర్ ఏవైతే ట్యాంకర్స్ అవన్నీ కూడా మొత్తం అంటే స్టెరిలైజ్ చేసి క్లీన్ చేసి వాటి ద్వారా ఎటువంటి రోగాలు రాకుండా, అంటురు వ్యాధులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని వాళ్ళకు వంటకు కూడా మంచి వాటర్ని అందించాలని చెప్పాము. స్వచ్ఛంద సంస్థలు ఏవి ముందుకొచ్చినా కూడా వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ ద్వారా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తే ఇంకా బాగుంటుంది అనేది హాస్పిటల్స్ కానీ లేకపోతే ఐటీ కంపెనీలు కానీ ఎవరైనా కూడా ముందుకు రావచ్చు. వచ్చి ఈ బోనాల పండుగలు జరిగిన ఈ నెల రోజులు కూడా మీ సేవలు ప్రజలకు అందిస్తే పట్టణ ప్రజలకు చాలా సంతోషంగా ఉంటుంది. మహిళలు ఈసారి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, పెడతాము. అన్నీ కూడా మేము ఇది అదే అనకుండా అన్నిటి మీద కూడా మేము దృష్టి సారించాము. మహిళలు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మహిళల సౌకర్యార్థం కూడా ఎక్కడైతే బస్ స్టాండ్స్ పెడుతున్నామో అక్కడ కూడా పోలీసు వాళ్ళ పికెటింగ్ పెట్టేసి మహిళలు తోపులాట లేకుండా బస్సుల్లో క్షేమంగా వచ్చి లాభంగా వెళ్లే విధంగా, వాళ్ళు సంతోషంగా వెళ్లే విధంగా మేము చర్యలు తీసుకొని ఈ బోనాల పండుగను దశాబ్ది బోనాల ఉత్సవాలు, తెలంగాణ దశాబ్ది బోనాల ఉత్సవాల పండుగగా నామకరణం చేస్తూ మరి
ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీనికి అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు మా ఎండోమెంట్ టూరిజం ఎక్కువగా టూరిజం నుంచి ఏమంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి అందరి కళాకారులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క బోనాల పండుగను ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈ దశాబ్ది ఉత్సవాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. బడ్జెట్ 20 కోట్లు రిలీజ్ చేశారండి. లాస్ట్ టైం 15 కోట్లే చేశారు, ఈసారి 5 కోట్లు ఎక్కువగా చేశారు. మేము ఆ గుళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకు గతంలో కంటే అమౌంట్ ఎక్కువ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ కానీ అరేంజ్మెంట్స్ కానీ చేయడం లేదు. మాకు ఆల్రెడీ అమౌంట్ రిలీజ్ అయింది, మేము చెక్స్ కూడా రెడీ చేస్తాము. 1-2 రోజులలో చెక్స్ కూడా ఇస్తాము. పోయినసారి చేసిన దాంట్లో ఇంకొక ₹1 కోటి బడ్జెట్ పేమెంట్ కూడా వాళ్ళు చేయలేదు. 1 కోటి పెండింగ్ కూడా ఉంది. ఆ పెండింగ్ కూడా మేము ఇప్పుడు ఇందులోంచే చేయాల్సిన పరిస్థితి ఉంది.